ఇంటికి రక్షణగా ఉండమని చెప్పి ఓ వాచ్మెన్ని తీసుకొచ్చి పెడితే ఆ వాచ్మెనే ఇంట్లో దొంగతనం చేసుకుని వెళ్ళాడట. అటువంటి నిర్వాకమే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సత్యసాయి జిల్లాలో ఒక ఈవో ఎండోర్మెంట్ ఆఫీసర్, ఆయన బాధ్యత ఏంటి? ఆలయాన్ని రక్షించాలి, ఆలయ ఆస్తులను రక్షించాల్సింది. సో అక్కడ తగు ఏర్పాట్లు చేయాలి, ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఎండోర్మెంట్ ఆఫీసర్ని ఇస్తూ ఉంటారు. కానీ దేవుడికే కన్నం పెట్టాడు, దేవుడికే శటగోపం పెట్టాడు ఈ ఈవో. సత్యసాయి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో తన చేతి బాటని చూపించాడు. ఆ దేవుడికే శతగోపం పెట్టాడని అర్థం చేసుకోండి ఎటువంటి నిర్వాహకం చోటు చేసుకుందో అక్కడ. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి సొమ్ములని దోచేసే ప్రయత్నం చేశాడట ఆలయ ఈవో మురళీకృష్ణ. అమ్మవారికి 5 కేజీల వెండి అమ్మవారి దగ్గర ఉంటే ఆ వెండి ఆభరణాలు మొత్తాన్ని కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఆ ఈవో ఆ ఆటోలో ఆ సంచిలో వేసుకొని తీసుకొని వెళ్తున్నాడు. సో ఆటోలో వెళ్తుండగా స్థానికులు చూసి ఆ ఈవోని పట్టుకున్నారు. ఈవో పైన ప్రస్తుతానికి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈవో నిర్వాకం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈవో మురళీకృష్ణని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా దేవుడికే శటకోపం పెట్టాడంటే ఎటువంటి నిర్వాకానికి పాల్పడ్డాడు చూడండి. అక్కడ సత్యసాయి జిల్లాలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో మురళీకృష్ణ అమ్మవారికి సంబంధించిన 5 కేజీల వెండి ఆభరణాలని ఓ సంచిలో వేసుకొని ఆటోలో పట్టుకొని వెళ్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంటే స్థానికులకు ఇంత అనుమానం వచ్చిందంటే ఆ నిర్వాకం, ఆ ఈవో ఎన్ని రోజులుగా నిర్వాకానికి పాల్పడుతున్నాడో, ప్రజలకు కుచ్చు టోపీ పెట్టి ప్రజల్ని ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడో, ఆలయ నిర్వహణ అనేటువంటి పేరిట ఎంతెంత అవినీతికి పాల్పడ్డాడో, ఆ గంగమ్మ ఆలయంలో ఎంతెంత అవినీతికి పాల్పడ్డాడో, ప్రజల సొమ్ముని ఎంత సొంత జేబులో ఆస్తుల్లాగా ఎలా అమ్మేసుకున్నాడో. సో పాపం అంత ఎగ్జాక్ట్గా స్థానికులు ఆయనపై అనుమానం ఉంది కాబట్టే ఆయనని ఒక సంచిలో ఆ ఆభరణాలు వేసుకొని వెళ్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. మురళీకృష్ణ ఓ ఆటోలో వెళ్తున్న క్రమంలో ఆయన చేతిలో సంచి ఉంది. సంచిలో నుంచి అక్కడికి వచ్చిన స్థానికులు ఒక్కో బంగారు ఆ వెండి ఆభరణాలు తీస్తూ ఉన్నారు. సో దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తారని అంతా చెప్తున్నాం. కానీ ఆ వ్యక్తులు ఎవరైతే తప్పు చేయకుండా మనుషుల్ని గైడ్ చేయాలో, ఆలయానికి సంబంధించి దాని యొక్క ప్రతిష్టతని కాపాడాలో, దాని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలో, అక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలో, ఆయనే దేవుడి సొమ్ముని కాజేసే ప్రయత్నం చేస్తే ఇంకెలా ఉంటుంది అర్థం చేసుకోండి. సో ఆలయ ఈవో అధికారి మురళీకృష్ణని ప్రస్తుతాన్ని సస్పెండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు ఈ సంఘటన పైన. సో ఆలయానికి సంబంధించినటువంటి ఎండోర్మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ నిర్వాకానికి సంబంధించి ఒకసారి ఆ విజువల్ చూడండి. స్థానికులు ఆయన ఎలా పట్టుకున్నారు, ఎక్కడ ఎటువంటి ఆ వెండి ఆభరణాలని ఒక్కోటి బయటకు తీస్తున్నారు అనేది. ఉండి కూడా మీరే తీసిండేది, ఉండి కూడా తీసి మా నాన్న వినోద్ చెప్పినాడా? చూడే చెప్పడా ఉండి కూడా చూడ ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు, విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా, స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు, చీరలు ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము, మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు. అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని పోయాయి. గత 3 నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది. అమ్మవారికి రక్షణ, అమ్మవారి వస్తువులు కావచ్చు, అక్కడున్న ఆస్తులు కావచ్చు,
రక్షణ లేకపోవడం జరిగింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం. ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారు రైట్. మనం ఊహించినట్టుగానే గతంలో కూడా ఒక హుండీ దొంగతనానికి గురైందట. మరి దాంట్లో ఈవో పాత్ర ఏంటనేది చూడాలి. ఎందుకంటే బంగారు ఆభరణాలని లేకుంటే వెండి ఆభరణాలని విలువైనటువంటి అమ్మవారికి ఇచ్చినటువంటి కానుకగా ఇచ్చినటువంటి ఆ చీరల్ని తీసుకెళ్తున్న వ్యక్తి హుండీ ఓ పెద్ద లెక్కన డైరెక్ట్గా దొంగ చేతికే తాళం ఇవ్వడం ఇదేనేమో. ఈవో మురళీకృష్ణ ఆ ఆలయంలో ఉన్నటువంటి వెండి ఆభరణాలని అక్కడ అమ్మవారికి ఇచ్చినటువంటి కానుక ఇచ్చినటువంటి చీరల్ని మొత్తాన్ని కూడా తన భార్యతో సహా వచ్చి తన ఇంట్లో ఆస్తి ఏదో బీరువలో నుంచి నేను నా డబ్బులేగా తీసుకుంటున్నట్టుగా అటు ప్రజల ఆస్తిని అమ్మవారికి సంబంధించిన ఆస్తిని తీసుకొని ఒక ఆటోలో పెట్టుకొని వెళ్తుండగా స్థానికులు గమనించారు. సో కొంత అనుమానం వచ్చింది కాబట్టి స్థానికులు మొదటి నుంచి ఆయన కొంత దృష్టి పెట్టారు ఆయన పైన. ఆయన వెళ్తున్నటువంటి సమయంలో అక్కడి భక్తులు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి నాయుడు ఉన్నారు సిద్ధంగా. రైట్ నాయుడు, సో ప్రజెంట్ ఏం జరిగింది ఇన్సిడెంట్ పైన? మురళీకృష్ణ గతంలో కూడా ఒక హుండీ దొంగతనం జరిగింది అని చెప్తున్నారు అక్కడ స్థానికులు మాటల్లో. సో గతంలో హుండీ దొంగతనానికి మురళీకృష్ణ గారికి సంబంధం ఉందా? ఇప్పుడు వెండి ఆభరణాలు చీరల్ని ఇప్పుడు తీసుకెళ్లిన వ్యక్తి గతంలో ఎంత మేర ఇంకా ఆలయానికి సంబంధించిన ఆస్తులను కానుకల్ని అక్కడ ఆలయానికి సంబంధించి అమ్మవారి యొక్క విలువైనటువంటి వస్తువుల్ని ఇంకా ఎన్నెన్ని నిర్వాకానికి పాల్పడి ఆయన దోచుకున్నాడో తెలియదు. సో దీనిపైన ఏదైనా విచారణ ఆదేశించే అవకాశం ఉందా? మురళీకృష్ణ నిర్వాకం పైన అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? మొత్తం మీద అయితే సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఒక వింత సంఘటన. ఎందుకంటే వింత సంఘటన అంటే ఆలయానికి సంబంధించి అమ్మవారి ఆభరణాలు కావచ్చు, ఆలయం కావచ్చు, భక్తులకు సంబంధించి బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఏకంగా ఆయన దుర్బుద్ధిని బయటపెట్టినటువంటి పరిస్థితి. ఏకంగా అమ్మవారికి ఇచ్చినటువంటి చీరలు, ఆభరణాలు కావచ్చు, చీరలు కావచ్చు, ఇటువంటివన్నీ చేతివాటం. ఎందుకంటే ఇతను జాయిన్ అయింది కూడా దాదాపు 3 నెలల కాలమే. 3 నెలలు ఇన్ఛార్జ్ ఈవోగా వచ్చినటువంటి పరిస్థితులు. ఈ 3 నెలల కాలంలోనే ఏకంగా కేజీలకు మైన వెండి ఆభరణాలు, ముఖ్యంగా బంగారు ఏదైతే ఉందో పట్టు చీరలు, ఎంతో అమ్మవారికి ఆనందంగా భక్తితో ఇచ్చినటువంటి భక్తుల నుంచి వచ్చినటువంటి చీరలను సైతం ఆయన దొంగలిస్తూ పట్టుబడినటువంటి వైనం జిల్లాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఏకంగా భార్యని వెంట పెట్టుకుని, ఎందుకంటే ఆ రోజు ఆయన కదలికలపై స్థానికులు కొంచెం అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా మీరు అన్నట్టుగానే ఆ హుండీ దొంగతనం జరిగిన నేపథ్యంలో ఈయన వచ్చిన తర్వాతనే ఆ హుండీ దొంగతనం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలీసులను ఎంక్వైరీ చేయాలని చెప్పి వెంటపడ్డం. ఎందుకంటే ఆయన బాధ్యత అది. పోలీసుల్ని ఏం జరిగింది, ఎవరు దొంగతనం చేశారు, పూర్వపరాలు ఏమైనా తెలిసాయా, మీరు ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి వెంటబడి పోలీసులతో అది పూర్వపరాలు బయట. ఒక గ్రామంలోని గంగమ్మ ఆలయంలోనే ఈ స్థాయిలో ఆ ఈవో అధికారి 5 కేజీల వెండిని, తర్వాత గతంలో హుండీ దొంగతనానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి రెడ్ హ్యాండెడ్గా స్థానికులు పట్టుబడ్డాడు. అంటే తన సర్వీస్లో చూస్తూ ఉంటే దాదాపుగా సర్వీస్ స్టార్ట్ చేసి కూడా చాలా ఏళ్ళకి అవుతుంది. దాదాపుగా రిటైర్మెంట్ దశగా కనబడుతున్నారు వయసు అయితే ఆ విజువల్లో. అటువంటి వ్యక్తి గతంలో ఏ ఆలయాల్లో ఈవోగా పనిచేశాడు, ఏ స్థాయిలో పనిచేశాడు, అక్కడ జరిగినటువంటి నిర్వాహకానికి ఆయన సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఏమైనా వెలికి తీసే అవకాశం ఉందా? ఎస్ మన తను గతంలో కూడా తాడిపత్రి నియోజకవర్గంలోనే ఒక కొండాపురం అనే ఒక గ్రూప్ ఆలయం, అక్కడ కూడా ఈవోగా పనిచేసిన సమయంలో విధి నిర్వహణలో ఈయన వ్యవహారం కొంచెం బాగా నిర్లక్ష్యము లాంటి ఇటువంటివన్నీ పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. కానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఎవరైనా అడ్డుకోలేదు, అంటే దాని పూర్తి వివరాలు బయటకు తీయలేదో తెలియదు. కానీ ఆ సమయంలో కూడా ఈయన వ్యవహారం చాలా అనుమానంగానే ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఉందో కదిరి మండలంలో జరిగినటువంటి నేపథ్యంలో చూస్తే తన గతంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇతని చేతివాటం జరిగి ఉంటుంది అని చెప్పేసి అయితే మొత్తం చాలా మంది భక్తులు, ఎందుకంటే చాలా చోట్ల ఈయన ఈవోగా పనిచేసినటువంటి ప్రాంతాల సైతం కూడా చాలా మంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈవోగా ఇతను క్యారియర్ మొత్తం అంతా ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం కొంచెం అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇతను ఇప్పటికైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ఇతన్ని సస్పెండ్ చేస్తూ ఒక ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే భక్తులు కానీ స్థానికులు కానీ చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నటువంటి నేపథ్యంలో ఇతన్ని పూర్తిగా గతం నుంచి ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఇతను విధి నిర్వహణ చేశాడో ఆ నిర్వహణ చేసిన సమయంలో ఎటువంటివైనా ఏమైనా మిస్ అయ్యాయా, లేదంటే ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి మిగతా సిబ్బంది కావచ్చు, లేదంటే భక్తులతో కావచ్చు, ఎవరైనా భక్తులు ఇచ్చిన ఆభరణాలు ఇప్పుడు ఉన్నాయా లేదా, ఇవన్నిటిని కూడా కూలంకషంగా ఒక ఎంక్వైరీ చేయాలి.
చేయాలి. ఎందుకంటే ఎంక్వైరీ చేయకపోతే ఆ ఎంతో మంది భక్తుల మనోభావాన్ని కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కరు చేస్తే చాలా మందికి ఇటువంటి ఆస్పెక్ట్స్ లో అక్కడ ఎండోర్మెంట్ అధికారిగా ఆయన ఉన్నా కూడా పై స్థాయిలో ఎండోర్మెంట్ తన సుపీరియర్ ఆఫీసర్ కానివ్వండి, లేకుంటే ఆలయానికి కమిటీ ఉంటుంది. ఆలయ కమిటీ అది ఎండోర్మెంట్ ఆలయం ఉన్నదని అంటే దానికి అథెంటిక్గా జీవో విడుదల చేస్తారు. ఆ కమిటీకి వాళ్ళు నామినేషన్స్ వేస్తారు, ఎలక్ట్ చేసుకుంటారు, ఒక కమిటీ కూడా ఉంటుంది. వాళ్ళ నిర్వాహకం, వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్, వాళ్ళతో చర్చలు లేకుండా తనంతట తాను తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. సో ఆయన ఏం చెప్తున్నాడు ఆ సమయంలో స్థానికులు పట్టుకున్న తర్వాత తన ఇంటెన్షన్ ఏంటి, తన ఏం సమాధానం చెప్పాడు? ఎస్, మీరు అన్నట్టు ఒక ఏదైనా ఈవో ఏదైతే ఉందో ఆలయానికి సంబంధించి ఒక బాడీ కూడా ఉంటుంది. ఆ బాడీకి సంబంధించి ఒక సిస్టమేటిక్ గా, ఎందుకంటే ఒక లెక్చర్ మెయింటైన్ చేయాలి, దానికి సిస్టమేటిక్ గా ఉంటుంది. ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ కమిటీ అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నిన్నటి రోజు భార్యను వెంట పెట్టుకుని, ఆటో డ్రైవర్ని పెట్టుకుని, అక్కడ ఆయన మరి ఆభరణాలు పెట్టుకొని, ఒక సంచిలో పెట్టుకొని, పైన పూలమాలలు వేసుకొని, ఇవన్నీ ఒక పగడ్బందీగా, ఆయన తెలుసు నేను తర్కిస్తున్నాను, దొంగతనం చేస్తున్నానని తెలిసే విధంగానే బయటికి పడకుండా, ఆయన బయటికి పొక్కకుండా వ్యవహరించిన తీరు. ఎందుకంటే స్థానికులైతే అప్రమత్తం అయ్యారు. కానీ కాకపోతే స్థానికుల దృష్టికి కూడా పడకపోయి ఉంటే మాత్రం ఇప్పటికీ అవి వెండి ఆభరణాలన్నీ కూడా అసలు అన్యకాంతం అయ్యేటటువంటి పరిస్థితి. ఈయనైతే చెప్తున్నది ఏమి, ఈ రోజు నేను బ్యాంకు లాకర్ లో పెట్టడానికి తీసుకెళ్తున్నానని చెప్తున్నాడు. సో ఆదివారం బ్యాంకులో లాకర్లు ఏంటి? ఆయన చెప్తున్నటువంటి సమాధానం, ఒకసారి ఇంటికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి. అంటే ఆయన ఇష్టానుసారం కాదు కదా. ఈవో ఎంత ఈవో అయినప్పటికీ ఒక సిస్టమ్ ఉంటుంది, అంత టీం ఉంటుంది, వారందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇటువంటి పరిస్థితులు. ఎందుకంటే అంగోటి ఆ అమ్మవారి ఆలయాన్ని ఎంతో పవిత్రంగా చూసేటటువంటి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు, కర్ణాటక ప్రాంతం నుంచి. చాలా పవిత్రంగా ఆ అమ్మవారి ఆలయానికి వస్తే మా అనుకున్న కోరికలు తీరుతాయని ఆనందంతో సంతోషంగా ఇచ్చేటటువంటి ఆభరణాలు అమ్మవారికి చెందకుండా ఏకంగా ఎవరు ఈయన అధికారి సొంతం చేసుకోవడం ఏంటి, ఆయన లాభపడడం ఏంటి, ఇవన్నిటిని చూస్తే, ఎందుకంటే గతంలో ఏమేం జరిగాయి అనేవి కూడా కూలంకషంగా ఒక ఎంక్వైరీ చేస్తే మాత్రం ఇతను పెద్ద ఎత్తున ఇటువంటి అన్యాక్రాంతం చేసినటువంటి ఆభరణాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా నగదు రూపంలో కావచ్చు, లేదంటే మొన్న జరిగినటువంటి అదే ఆలయంలో జరిగినటువంటి హుండీ దొంగతనం కూడా, ఇవన్నిటినీ కూడా పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి, శాఖపరమైనటువంటి ఎంక్వైరీ చేసి ఇతన్ని కఠినంగా, ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తే మరొకసారి మరొక ఆలయాల్లో ఇటువంటివి జరగకుండా ఉండాలి, మరొకరికి ఆలోచన రాకుండా ఉండాలి అంటే మాత్రం ఇటువంటివి జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అయితే భక్తులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఓ ఈవో నిర్వాకం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు దీనిపైన. ఏకంగా ఆయన ఉద్యోగంలో నుంచి కూడా తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఈవో డైరెక్ట్గా తన సొంత ఆస్తన్నట్టుగా, తన బీరువాలో నుంచి ఏదో తీసుకొచ్చుకున్నానట్టుగా ఆయన ఆలయానికి సంబంధించినటువంటి అమ్మవారికి కానుకగా ఇచ్చినటువంటి, భక్తులు కానుకగా ఇచ్చినటువంటి 5 కేజీల వెండిని, పలు చీరలని, కొన్ని విలువైనటువంటి వస్తువులని కూడా ఒక సంచిలో వేసుకొని తన భార్యతో పాటుగా వచ్చి ఓ ఆటోలో తీసుకెళ్తూ ఉండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు స్థానికులు. సో ఇక్కడ చూడండి, తనని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు కూడా ఒక అఫీషియల్ జీవోని కూడా అటు ప్రభుత్వం విడుదల చేసింది. సో whereas it has been brought to the notice of the undesigned by Deputy Commissioner Endowments V. Murali Krishna, Executive Officer Grade 2, has committed theft to certain valuable items in Sri Gangamma Temple, Erradoddi, Kadiri, Rural Mandal, Anantapuram District, which is under his administration, and caught red-handedly to the villagers, and a police complaint was made against him to SHO Kadiri Rural PS, and case was registered in exercise of the powers conferred under Rule 5. So ఆయన ఉద్యోగంలో నుంచి చూడండి, ఇక్కడ చివరిగా ఎంక్వైరీ ఇంటూ ద allegations emerged against him. సో hereby places ఆయన్ని తొలగిస్తున్నట్టుగా, సస్పెన్షన్ చేస్తున్నట్టుగా, ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో ఆయన పైన సస్పెండ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకొని ఎంక్వైరీని కూడా ఆదేశించారు. మరి ఈ ఎంక్వైరీలో గతంలో ఆయన తాడిపత్రిలోని ఒక ఆలయంలో కూడా పనిచేశారట. మరి అక్కడ ఎటువంటి నిర్వాకానికి పాల్పడ్డాడు, ఇక్కడి నిర్వాకానికి పాల్పడ్డాడు. ముందుగా ఆయన ఆస్తుల పైన కూడా నిఘా వేసి విజిలెన్స్ అధికారులతో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దేవుడికి రక్షణగా ఉండమని చెప్పి ఒక అధికారిని నియమిస్తే దేవుడికే శటకోపం పెట్టిన అధికారులు చూసారు కదా ఎలా ఉందో. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ చుట్టూ ఏమైనా ఇటువంటి విధంగానే ఆలయాలు కనుక ఉంటే మీరు వాళ్ళకి రక్షణ ఉండండి. సో మీ ఆలయాన్ని, మీ దేవుడికి రక్షణగా ఉండాల్సిన బాధ్యత మీది. సో ఇటువంటి అధికారులు కనుక ఉండుంటే దేవుడికే శటగోపాలు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ ఈవో పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి.
ఎట్లా బ్యాంకులో పెడతావు? ఈ రోజు ఆదివారం ఎట్లా పెడతారు బ్యాంకులో? అవునండి, అవును మేడం, అవును, బాగుందా లేదా అనేది స్థానికంగా నాయకులు ఎవరైనా ఉన్నారా, లేదా గ్రామ అధికారులు ఉన్నారా? మీ ఇష్టాసారం కొంచెం మీరు ఎత్తుకొని పోతే ఎన్నిసార్లు ఎత్తుకొని పోయినారు? ఎన్నిసార్లు ఎత్తుకొని పోయినారు? అమ్మనేది అడిగేది, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఒక సెక్యూరిటీ ఏమైనా ఉండాలి. మీరు ఒక సెక్యూరిటీ కనీసం పోలీస్ అధికారులు ఉన్నారా? ఆ బ్యాగ్ లో తీసేయండి, మీరు తీసేయండి. మీరు చీరలు అంటే మేము నమ్మము. ఎమ్మెల్యే దగ్గరికి పదం పండి, లేకపోతే డిఎస్పీ దగ్గర పదం పండి. నేనేం తప్పు చేయలే. అమ్మది భద్రం చేస్తామని. అవును సార్, అమ్మది భద్రం చేస్తున్నారు. మీరు మీ ఇంటికి ఎత్తుకొని పోతున్నారా? కాదు, రమ్మన్నా. ఎట్లా అప్రైజర్ ఈడికి రావాలా కానీ, లేదా మన నాయకులు ఎవరైనా గ్రామ పెద్దలకు చెప్పాలా కానీ, మీ ఇష్టాసారం కొంచెం మీరు ఎత్తుకొని పోతే నాకు డౌట్ నేను మంచి చేయాలని చూసినా మీరు దాన్ని తప్పుగా, మీరు మంచి చేయడం వల్ల మీరు తప్పుగానే చేస్తాడు. ఇది తప్పు చేయాలి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రోజున బాబు ఎర్రదొడ్డి అమ్మవారి దగ్గర ఈవో గారు ఈరోజు ఆదివారం అనేది కూడా తెలియకుండా బ్యాంకుకు లాకర్లకు తీసుకుపోతానంటాడు. ఆదివారం బ్యాంకులు ఉంటాయా? ప్రజలు ఎంత తిప్పాలం అయిపోయినామో, ఎంత తిప్పాలం చేస్తున్నాడంటే ఈ ఈవో గారు రానిచ్చి అమ్మవారి దగ్గర ఉండి కూడా 100కి 100 పాళ్ళు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసిండ్రు. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈయన పుట్టుకతోనే ఈ దొంగతనాలు చేసేది ఇవన్నీ బాగా అలవాటు ఉంటా. కదిరంతా అయిపోయి ఇక్కడ వచ్చినారంటున్నారు. మాకు ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.